హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాల్టి ఆటలో ఛాంపియన్ గా నిలిచేదెవరు? ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని గెలుచుకునేదెవరో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ రాజమహేంద్రవరం నుంచి సాహితీ వాళ్ళ మదర్ వరలక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. వరలక్ష్మి నమస్తే అండి. నమస్తే. హలో సాహితీ. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అమ్మా? ప్రతిభా పబ్లిక్ స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సాహితీలో ఉన్న ప్రతిభ ఏంటి? లాజిక్ గా ఆలోచిస్తుంది ఏదైనా. ఎలా ఉంటుందండి సాహితీ ఇంట్లో? సైలెంట్. వెరీ నైస్ సాహితీ. మరి నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ఇంకా ప్లేయింగ్. వెరీ నైస్. పెద్దగా ఏమవుతావు సాహితీ నువ్వు? ఇంజనీర్. వెరీ నైస్ సాహితీ, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. మీరు కూడా సాహితీకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరులోకి వచ్చేసేయండి అమ్మా. మన సెకండ్ పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి సాయి ధీరజ్ వాళ్ళ మదర్ కామాక్షి గారితో. కామాక్షి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏమయ్యా ధీరజ్ వారిని బండబడి నెల్లూరు నుంచి వచ్చా? ఎస్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? సాధనా హై స్కూల్. వెరీ గుడ్. మరి హాబీస్ ఏంటి ధీరజ్? వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్. వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఎలాంటి గేమ్స్ ఆడుతుంటావు? క్రికెట్, కబడ్డీ, వాలీబాల్. మీరేం చేస్తుంటారండి? ప్రైవేట్ జాబ్ చేస్తానండి. ప్రైవేట్ జాబ్. ఏ జాబ్ అండి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్. వావ్, వెరీ నైస్. మరి మనవాళ్ళ లెక్కల్లో ఏంటి పరిస్థితి? సూపర్ సార్. సూపర్. ఎస్ సార్. ఏమయ్యా సూపర్ ధీరజ్. 100 out of 100. వెరీ గుడ్. మరి ఆటల్లో పాటల్లో అన్నిట్లో. అన్నిట్లో ఎస్ సార్. నైస్. మరి పెద్దగా ఏమవుతావు? ఐ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. విష్ యు ఆల్ ద బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి శివాని వాళ్ళ మదర్ పద్మావతి గారితో. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే. హలో శివాని. హాయ్ సార్. వెరీ నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు బై ద వే? 9th క్లాస్. మరి నీ హాబీస్ ఏంటి శివాని? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్న టీవీలో నువ్వు? ఛాంపియన్. ఛాంపియన్ చూస్తుంటావు. ఛాంపియన్ నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? లిటరేచర్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. పెద్దగా ఏమవుతావు శివాని? డాక్టర్. డాక్టర్. ఏ డాక్టర్? కార్డియాలజిస్ట్. వెరీ నైస్. మీరు శివానికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసిండి అమ్మా. హైదరాబాద్ నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ సయ్యద్ నిఖిల్ వాళ్ళ మదర్ గౌసియా గారితో లెట్స్ వెల్కమ్. గౌసియా గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ సయ్యద్ నిఖిల్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? సంక్రీత్ గ్రామర్ హై స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? मैं हाउस वाइफ हूँ. निखिल कैसा है घर पे? अच्छा रहता है सर. बहुत अच्छा रहता है. हाँ. अल्लरी ज्यादा करता है? नहीं, कुछ भी नहीं करता. वो अपने में रहता हुआ. अल्लरी कुछ नहीं करता है. अच्छा बच्चा है. हाँ. तो నిఖిల్ నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. మరి పెద్దగా ఏమవుతావు నిఖిల్? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. ఏ డాక్టర్ అవుతావు? ఆర్థోపెటిక్. నైస్ నిఖిల్, ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ పర్చూరు నుంచి శ్రీ సాయి కృష్ణ వాళ్ళ మదర్ శివపార్వతి నాగిని గారితో లెట్స్ వెల్కమ్. శివపార్వతి నాగిని గారు నమస్తే అండి. నమస్తే. హలో శ్రీ సాయి కృష్ణ. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. యూర్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? MRR ఇంగ్లీష్ మీడియం స్కూల్ పర్చూర్. గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? టైలరింగ్. వెరీ నైస్. సో మరి సాయి కృష్ణ కూడా బట్టలు అంటే చాలా ఇష్టమా? అవునండి. తన కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సెలక్షన్ మీదేనా? అవునండి. వెరీ నైస్. మరి సాయి కృష్ణ వాట్ ఆర్ యువర్ హాబీస్? గోయింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్ విత్ మై సిస్టర్. అవును, కృష్ణ అని పేరు పెట్టారు నీకు. కృష్ణ అబ్బాయి పేరు కదా? అది
దేవుడి కోసం పెట్టాల్సి వచ్చి పెట్టాను. దేవుడి కోసం పెట్టారు. కృష్ణ అమ్మాయి పేరు కూడా తెలుసా నీకు? ఎవరి పేరు? నా పేరే. ఆ, నీ పేరు నీ పేరే. నీ పేరుకు ముందు ఈ పేరు ఇంకొకరు పెట్టారు ఆ పేరు. ఆ పేరు ఎవరితో తెలుసా? ద్రౌపది. కృష్ణుడి పేరు మాత్రమే కాదు, మహాభారతంలో ద్రౌపది పేరు కూడా కృష్ణ. కృష్ణ. కాబట్టి కృష్ణ గెలిచేస్తావా? ఎస్ సార్. వెరీ నైస్. మరి పెద్దయ్యాక ఏమవుతావు కృష్ణమ్మ? సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా చదువుతుందా అండి? బాగా చదువుతుందండి. చెప్పిన మాట వింటూ ఉంటుందా? చాలా చక్కగా వింటుంది. వెరీ నైస్ సాయి కృష్ణ. మరి ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి? లిటరేచర్. లిటరేచర్ బాగా ఇష్టం. ఎందుకని? కొంచెం థింక్ చేయొచ్చు దానిలో అయితే. వెరీ గుడ్ సాయి కృష్ణ, ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఫెంటాస్టిక్ 5 లో ఏం జరుగుతుంది? ఫెంటాస్టిక్ 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, 4 ఆప్షన్స్ వచ్చేస్తాయి. కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్ వచ్చేస్తాయి, తప్పైతే 5 పాయింట్స్ పోతాయి. ఆన్సర్ తెలియకపోతే పాస్. ముందుగా అడగండి ధైర్యంగా, తర్వాత కాన్ఫిడెన్స్ లేకపోతే అప్పుడు పాస్. ఓకే. రాజమహేంద్రవరం సాహితీ క్వశ్చన్. పురాణాల ప్రకారం దాశరథి అంటే ఎవరు? నీ ఆప్షన్స్: ఏ దశరథుడు, బి శ్రీరాముడు, సి శ్రీకృష్ణుడు అండ్ డి శివుడు. శ్రీరాముడు. కాన్ఫిడెంటా? మరి అమ్మను ఒక్కసారి అడగాలా అక్కర్లేదా? అడగాలి. అడగాలి, కన్ఫర్మేషన్ కావాలి. అమ్మా కరెక్టేనండి. కరెక్టే. సో ఫ్రీజ్ అయిన రాముణ్ణి, ఎస్. సాక్షాత్తు రాముణ్ణి ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. సాయి ధీరజ్, ఎస్ సార్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ సైక్లింగ్, బి గోల్ఫ్, సి ఫుట్బాల్ అండ్ డి టెన్నిస్. ఏ సైక్లింగ్. ఏ సైక్లింగ్. సార్. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంటా? అడగక్కర్లేదా? ఏ సైక్లింగ్. Remaining 3 are played by ball, sir, but cycling is not played with ball. అవునా? తెలుసా? Yes, sir. ఓకే, అంత లాజికల్ గా చెప్తున్నావు కాబట్టి ధీరజ్ ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ సైక్లింగ్. సైక్లింగ్ ఇస్ సైక్లింగ్లీ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. చలో శివాని, రెడీయా? సార్. వెరీ. డెహ్రాడూన్ ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి బీహార్, సి ఉత్తరాఖండ్ అండ్ డి జార్ఖండ్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. శివానికి అమ్మ హెల్ప్ కావాలి. ఐడియా లేదు. ఐడియా లేదు. అమ్మ ఐడియా లేదు అంటున్నారు శివాని. మరి ఏమైనా గెస్ట్ చేస్తావా, పాస్ చేస్తావా? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఆప్షన్ సి. కాన్ఫిడెంటా? గెస్ట్ చేస్తున్నావా? కాన్ఫిడెన్స్. ఓకే శివాని, నీ గెస్ ఉత్తరాఖండ్. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏది? డెహ్రాడూన్. సయ్యద్ నిఖిల్, స్ట్రాంగ్ బాయ్. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానాన్ని ఏ పేరుతో పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ సివిల్ కోర్ట్, బి హైకోర్ట్, సి జిల్లా కోర్ట్ అండ్ డి సుప్రీం కోర్ట్. Supreme Court. సుప్రీం కోర్ట్. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? Confident. కాన్ఫిడెంటా? చాలా కాన్ఫిడెంటా? ఫ్రీజ్ చేయనా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి సుప్రీం కోర్ట్. అండ్ నిఖిల్, రాష్ట్రంలోని హైయెస్ట్ జ్యుడిషియల్ ప్లేస్ సుప్రీం కోర్ట్ కాదు. దట్స్ ద రాంగ్ ఆన్సర్. -5. హైకోర్ట్. సుప్రీం కోర్ట్ రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్నతమైన స్థానం. రెడీయా శ్రీ సాయి కృష్ణ? నీ క్వశ్చన్ తల్లి. మన జాతీయ గీతంలో వినిపించే ఉత్కళ అంటే ఏ రాష్ట్రం? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి ఒడిస్సా అండ్ డి కర్ణాటక. సి ఒడిషా ఫిక్స్ సార్, ప్లీజ్. సి ఒడిస్సా ఫిక్స్, ఫ్రీజు, లాకు, బ్లాకు. మరి అమ్మని కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్ చేస్తున్నాను. ఒడిస్సా ఇస్ ద రైట్ ఆన్సర్ అని 10 పాయింట్స్ టు యు. మొత్తానికి మన అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం, ద పిక్చర్. ఈ రౌండ్ లో మొత్తం నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ ఇచ్చేస్తాను, తప్పైతే -5 పాయింట్స్ తీసేసుకుంటాను. ఆన్సర్ తెలియకపోతే నో మదర్స్ హెల్ప్, ఓన్లీ సెల్ఫ్ హెల్ప్. ఓకేనా? చలో మీ అందరి కోసం చిత్రం, ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్.
ఈ ఫోటోలోని చిన్నారి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఆయన పేరేంటి? ఫాస్టెస్ట్ సాయి కృష్ణ, యువర్ ఆన్సర్ ప్లీజ్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ Yes. అనగా మహాత్మా గాంధీ. అలా అలా గుర్తుపెట్టు. చూశాను, ఆయన చిన్నప్పుడు చూసావా, ఆయన చిన్నప్పటి ఫోటో చూసావా? ఫోటో చూశాను. ఆయన చిన్నప్పటి ఫోటో చూసావు. చిన్నప్పటి ఫోటో మిన్నప్పటిగా గుర్తుపెట్టుకుని అన్న ఆన్సర్ మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రసిద్ధ నిర్మాణం ఏ దేశంలో ఉంది? బజర్ ప్రెస్ చేసింది సాహితీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇండియా. ఏమిటి ప్రసిద్ధ నిర్మాణం? లోటస్ టెంపుల్. ఎక్కడుంది లోటస్ టెంపుల్? లోటస్ టెంపుల్ ఏ నగరంలో ఉందో తెలియదు కానీ ఇండియాలో మాత్రం ఉంది అనుకుంటున్నావు. అసలు ఇది లోటస్ టెంపులేనా? కాన్ఫిడెంటా? సాహితీ, ఇండియా ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. లోటస్ టెంపుల్ ఇండియాలో న్యూఢిల్లీలో ఉంది. దీన్ని నిర్మించింది ఎవరో తెలుసా? ది ఆర్కిటెక్ట్ ఫరీబోస్ సాహబా అనే ఒక ఇరానియన్ అమెరికన్ ఆర్కిటెక్ట్. సో రెడీ ఫర్ ద థర్డ్ పిక్చర్ అండ్ చిత్రం ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు క్రికెటర్స్ లో మీకు మీకు కుడి వైపున ఉన్న క్రికెటర్ ఎవరు? సయ్యద్ నిఖిల్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ ప్లీజ్. కపిల్ దేవ్. కపిల్ దేవ్ ఎక్స్ట్రీమ్ రైట్ లో. నిఖిల్, నీకు రైట్ ఏదవుతుంది? నీ లెఫ్ట్ హ్యాండ్ ఏది? లెఫ్ట్ సైడ్ ఏదవుతుంది? నువ్వు చెప్పిన ఆన్సర్ ఏంటి? కపిల్ దేవ్. కపిల్ దేవ్ కాదు నిఖిల్, దట్స్ రాంగ్ ఆన్సర్. -5. లెఫ్ట్ లో కపిల్ దేవ్, మధ్యలో సచిన్ రమేష్ టెండూల్కర్ అండ్ రైట్ సైడ్ మొహమ్మద్ అజారుద్దీన్. నెవర్ మైండ్, మొత్తానికి మన సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయిన తరువాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. సో ఈ రౌండ్ లో 3 words ఇస్తాను, ఒక లెటర్ అండ్ ఒక క్లూ. వెంటనే ఆ వర్డ్ అంటే చెప్పేస్తే 50 points. టైంకి మీరు చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు 40 points. తప్పు చెప్తే -5. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 30 points and then 20 and then 10. తప్పు ఎప్పుడు చెప్పినా -5. రెడీయా? చలో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్, 11 lettered వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ, మన దేశస్థుడు, దేశానికి స్వాతంత్రాన్ని ఇష్టపడేవాడు. మన దేశస్థుడు, దేశానికి స్వాతంత్రాన్ని ఇష్టపడేవాడు. వెంటనే చెప్పేస్తే 50 points. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 40 points కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 1. ఎస్, సాహసానికి దూకేసింది సాయి కృష్ణ. యువర్ ఆన్సర్? నేషనలిస్ట్. నేషనలిస్ట్. స్పెల్లింగ్ ప్లీజ్. NATIONALIST. నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? NT సరిపోయిందా? క్లూ ఎలాగా? దేశానికి ఫ్రీడమ్ ని ఇష్టపడేవాడు. నేషన్ ని ఇష్టపడేవాడు. నేషనలిస్ట్ అవుతాడా? నేషనలిస్ట్ అవుతాడు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. మీ అందరికి లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10 lettered వర్డ్ అండ్ ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఫ్యూ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆపరేట్ చేయడానికి కోఆపరేట్ చేయాలంటే ఇయ్యాల్సిందే. ఆపరేట్ చేయడానికి కోఆపరేట్ చేయాలంటే ఇయ్యాల్సిందే. వెంటనే చెప్తే 50 points. టైమ్ అప్. ఓకే, వెల్ ఇప్పుడు 40 points కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 1. చెప్తే 40 points.
టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 30 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 10. సాహితి, your answer please. Anastasia. Anastasia, spelling please. ANESTHESIA. Anastasia లో ASA సరిపోయాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా సరిపోయాయి. మరి క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? పెయిన్ రాకుండా ఆపరేషన్ జరుగుతుంది. సో పెయిన్ తెలియకుండా ఆపరేషన్ చేయొచ్చు. సో Anastasia is absolutely the right answer. Sahiti, and 30 points to you. మీ అందరి కోసం I reveal the third word in literature on the board. 11 lettered word. And ఇందులో ముందుగా మీ అందరి కోసం I reveal letter number 1. నేను మీకు ఇస్తున్న క్లూ, బీపీ పెరిగిన బ్రహ్మానందం, కిల్ బిల్ పాండే. బజర్ ముగ్గురు నొక్కారు, కానీ అందరిలో ముందుగా సాహితి, your answer. Frustration. స్పెల్లింగ్ ప్లీజ్. FRUSTRATION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మళ్ళీ ఎఫ్ కూడా సరిపోయింది. క్లూ ఎలా సరిపోయింది? రేసుగుర్రం సినిమాలో ఎక్కువగా బ్రహ్మానందం ఈ వర్డ్ యూస్ ఏ word? ఫ్రస్ట్రేషన్. ఆయన క్యారెక్టర్ పేరు ఆ సినిమాలో ఏంటి? కిల్ బిల్ పాండే. కిల్ బిల్ పాండే. పాపా, యూ కిల్డ్ ఇట్, బిల్డ్ ఇట్ అండ్ థ్రిల్డ్ ఇట్. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు. ఫ్రస్ట్రేషన్ అని ఏమాత్రం ఫ్రస్ట్రేషన్ లేకుండా చెప్పేసి సెంచరీ కొట్టేసావు సాహితి. దట్స్ సూపర్ స్పీడ్ అండ్ వండర్ఫుల్ ఆన్సర్. వెల్, లిటరేచర్ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లలకి పబ్లిక్ లో మాట్లాడడానికి భయం పోగొట్టడానికి మీరేం చేస్తుంటారు, ఆర్ ఏం చేయాలంటారు? ముందుగా సాహితి వాళ్ళ మదర్. ఇటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న ఫియర్ పోతుంది. సాయి ధీరజ్ వాళ్ళ మదర్. అందరితోటి ఫ్రీగా మాట్లాడే విధానం నేర్పించాలి సార్. మరి ఫ్రెండ్స్ తో బానే మాట్లాడతారు, పబ్లిక్ లో ఎప్పుడు మాట్లాడాలంటే కొంచెం భయపడుతుంటారు కదా. పబ్లిక్ లో మాట్లాడాలంటే అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలి. సో మీరు అలాగే ఎంకరేజ్ చేస్తుంటారు సాయి ధీరజ్ ని? చేస్తాను సార్. బాగా పార్టిసిపేటివ్ గా ఉంటాడా? ఉంటాడు సార్. వెరీ నైస్. శివాని వాళ్ళ మదర్. స్కూల్లో అవి ప్రోగ్రామ్స్ అయినప్పుడు మనం వెళ్ళమని చెప్పాలి సార్. స్కూల్లో ఎలక్యూషన్ లాంటివి, ఎక్స్టెంపోర్ స్పీచెస్ లాంటివి అవుతున్నప్పుడు వాటిలో పాల్గొనమని చెప్పాలి. పాల్గొనమని చెప్తే వాళ్ళకి కొంచెం యాక్టివ్నెస్ వచ్చి ఫ్రీగా ఉంటారు. जी आप क्या बोलते हो? वो तो अपना अपना निकाल सकता है ना, हम लोग बोलने की वजह से नहीं निकालता. आपकी जरूरत नहीं पड़ेगा? नहीं. कभी डर नहीं लगता उसको बात करने के लिए? नहीं, उसको तो डर लगता है बात करने के लिए, उसको बहुत डर लगता है हर चीज में भी, कुछ भी डरता उन्हें वैसा ही, थोड़ा हैबत हो जाती है उसको ऐसा. बहुत डरता है वो बात करने के लिए, लेकिन वो डर कैसा निकालना है उससे? हाँ, सबसे बात करने से तो डर निकल जाता है ना सर. సాయి కృష్ణ వాళ్ళ మదర్. ఈ విషయంలో మనకి పేరెంట్స్ కన్నా కూడా స్కూల్ వాళ్ళ నుంచే బాగా సపోర్టింగ్ గా ఉండాలండి. ఆ సపోర్ట్ మా పాపకి మా వాళ్ళ స్కూల్ నుండి చాలా బాగా ఉంటుంది. ఎక్కడ క్విజ్ అయినా కూడా సార్ తీసుకెళ్తుంటారు. ఓకే, దాని వల్లే పిల్లలందరికీ ఫియర్ అనేది లేకుండా బాగా యాక్టివ్ గా ఉండగలుగుతారు. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్డ్స్. మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, అండ్ దెన్ 60 పాయింట్స్, 80 పాయింట్స్, అండ్ లాస్ట్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. తప్పు చెప్తే -10, -20, -30, -40, -50. ఓకే, రన్ రాజానంలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. హియర్ కమ్స్. రామాయణంలో సుగ్రీవుడి అన్న ఎవరు? బజర్ ని ఇద్దరు ముగ్గురు నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ సాయి కృష్ణ. యువర్ ఆన్సర్ ప్లీజ్. వాలి. వాలి అంటూ ఆన్సర్ మీద వాలిపోతున్నావా సాయి కృష్ణ? దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మీ అందరికీ ఫర్ 40 పాయింట్స్. హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఒలింపిక్ ఫ్లాగ్ బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ ఉంటుంది? Sahiti wants to take the attempt. వైట్. White అంటూ బ్రైట్ గా సాహితి ఆన్సర్ చెప్పింది. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు.
బై ది వే ఒలింపిక్ రింగ్స్ ఎన్ని? 5. కలర్స్ ఏంటో తెలుసా? Blue, Blue, green, red, black. బ్లూ, బ్లాక్, yellow, గ్రీన్, రెడ్. ఈ 5 కలర్స్ లో మనకి ఒలింపిక్ రింగ్స్ కనిపిస్తాయి. అండ్ ఈ 5 కలర్స్ వెనకాల వైట్ కలర్ ఫ్లాగ్ మీద ఉంటాయి ఈ రింగ్స్ అన్ని కూడా. ఓకే, ఈ 5 రింగ్స్ 5 కాంటినెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ 60 పాయింట్స్. ప్రపంచవ్యాప్తంగా 90% రైస్ ను పండించే కాంటినెంట్ ఏది? టైమ్ ఇట్స్ సాయి ధీరజ్, యువర్ ఆన్సర్. Asia. సాయి ధీరజ్ కాన్ఫిడెంటా గెస్సా? సాయి ధీరజ్, ఏషియా is absolutely the right answer and 60 points to you. So ready for the next question? 80 points question. ఖలీదా జియా ఏ దేశానికి మొట్టమొదట మహిళా ప్రధానమంత్రి? రైట్ అయితే 80, రాంగ్ అయితే -40. యువర్ ఆన్సర్ ప్లీజ్. Pakistan. గెస్ చేసావా? సాయి కృష్ణ, పాకిస్తాన్. సాయి కృష్ణ, రాంగ్ ఆన్సర్ అండ్ -40. సాయి కృష్ణ, ఇంకెవరైనా చెప్పగలరా ఆన్సర్ ఏంటో? Bangladesh. బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి నిఖిల్ నువ్వు సమాధానం చెబితే 90 పాయింట్స్ తో వస్తావు, ఛాంపియన్ అవ్వలేవు, కానీ మంచి స్కోర్ అవుతుంది. సెకండ్ లీడ్ లోకి వచ్చేస్తావు. శివాని నువ్వు చెబితే 100 పాయింట్స్ తో నువ్వు సెకండ్ లీడ్ లోకి వస్తావు. సాయి ధీరజ్ నువ్వు చెబితే 170 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. సాహితి నువ్వు చెబితే 240 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ సాయి కృష్ణ నువ్వు చెబితే 140 తో ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది సాహితికి సాయి కృష్ణకి మధ్యలో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ట్రాఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ ముగ్గురి కోసం మాత్రమే కాదు, మీ అందరి కోసం. రెడీయా? మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఈ 2 పేర్లు కలిగిన ప్లానెట్ ఏది? ముగ్గురు ప్రెస్ చేశారు, కానీ ముగ్గురిలో ముందుగా సాయి కృష్ణ, your answer please. Venus. Sai Krishna says Venus. And Sai Krishna, if your answer is wrong, inevitably Sahiti అయిపోతుంది ఇవాళ ఛాంపియన్. సాయి కృష్ణ వీనస్ అంటున్నావు, కాన్ఫిడెంట్ గానే అంటున్నావా? Yes. yes Yes. వీనస్ అసలు స్టారే కాదు సాయి కృష్ణ. వీనస్ ఇస్ ఎ ప్లానెట్. వీనస్ స్టారా? సాయి కృష్ణ, వీనస్ స్టార్ కాదు, కానీ వీనస్ ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 పాయింట్స్ టు యు. అసలు వీనస్ ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఎందుకంటారమ్మా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ లో అది బ్రైట్ గా కనిపిస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం లో బ్రైట్ గా కనిపిస్తుంది. మార్నింగ్ సన్ రైజ్ కి ముందర కనిపిస్తుంది, ఈవినింగ్ సన్ రైజ్ తర్వాత కనిపిస్తుంది వీనస్. కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటారు వీనస్ ని. సాయి కృష్ణ ఈ ఆన్సర్ చెప్పేసి మరో కొత్త మలుపుకి దారి తీసావు. ఇప్పుడు ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది సాహితి అండ్ సాయి కృష్ణలకి. ఈ టై బ్రేకర్ క్వశ్చన్ కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెబితే వాళ్ళైపోతారు వాళ్ళ ఛాంపియన్. రెడీయా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు టై బ్రేకర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరు సమాధానం చెబితే వాళ్ళు ఛాంపియన్ అవుతారు. బజర్ నొక్కి తప్ప ఆన్సర్ చెబితే పక్క వాళ్ళకి ఛాంపియన్షిప్ ని ముఫ్తులో ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకున్న వారిలో యంగెస్ట్ ఎవరు? బజర్ నొక్కింది సాహితి. ఆన్సర్ ప్లీజ్. సచిన్ టెండూల్కర్. సాహితి చాలా టెన్షన్ పడుతున్నావు, ఆన్సర్ రాంగ్ ఏమో అని. గెస్ట్ చేసావా? అవునా? ఇలాంటి టైంలో గెస్ట్ ఇచ్చా సాహితి. సాయి కృష్ణను బజర్ నొక్కేవా లేదా? నొక్కావు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాహితిని కన్నా ముందర నొక్కేసింది. ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పాల్సి వస్తే నీ ఆన్సర్ ఏమై ఉండేది? సచిన్ టెండూల్కర్. దేశం మొత్తం సచిన్ టెండూల్కర్ అనేది చెప్తుంది. బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ యు ఆర్ ద ఛాంపియన్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 140 పాయింట్స్ తో రాజమహేంద్రవరం నుంచి వచ్చేసిన సాహితి.
మీ అందరూ మీ ప్రయత్నం బాగా చేశారు కాబట్టి మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. లేటెందుకు, let's call upon today's tie breaker champion Sahiti and వాళ్ళ mother onto the stage please. Well played. కొట్టు మళ్ళీ. సాహితి గెలుస్తుంది అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశా. ఎక్స్పెక్ట్ చేశారా మీరు? Expect చేశా. కానీ సాయి కృష్ణ చాలా బాగా ఆడుతూ వచ్చింది. ఆన్సర్స్ తెలుసు కానీ లాస్ అవుతానేమో మార్క్స్ తో అనే ఉద్దేశంతో కొంచెం చెప్పడంలో టెన్షన్ పడ్డది. కొంచెం కంగారు పడింది. కంగారు పడింది. కిలోమీటర్ కంగారు పడింది. ఏ సాహితి ఫస్ట్ నుంచి కంగారు పడుతూనే లేస్తూనే ఉన్నావు నువ్వు, ఎందుకు అలాగా? టెన్షన్. అంత టెన్షన్ మంచిదేనా మనకి చెప్పు అసలు? వెరీ వెల్ ప్లేడ్ అండ్ హార్టీ కంగ్రాట్స్ టు యు. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ సాహితికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. చాలా సైలెంట్ గా ఉన్నా చాలా బాగా ఆడేసావు అండ్ గెలిచేసావు ఇవాళ ఛాంపియన్. మళ్ళీ గెలుస్తావా? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో గెలుస్తారు. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. చివరికి ఒక చిక్కుముడి పడింది టై బ్రేకర్ క్వశ్చన్ తో, అండ్ ఆ టై బ్రేకర్ ని కూడా బ్రేక్ చేసి ఛాంపియన్ అయిపోయింది రాజమహేంద్రవరం రాజకుమారి సాహితి. మరి ఇలాంటి మరొక ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.